కూర్చుని కూడా చేయొచ్చు. శవాసనం బెస్ట్. శవాసనం బెస్టే కానీ నిద్ర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కూర్చుని కూడా చేయొచ్చు. సో మీరు హాయిగా శవాసనంలో ఉంటారు. శవాసనం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మనకి యోగ శాస్త్రంలో శవాసనం అనే ఒక పదం చెప్పారు. శవాసనం అంటే మనం ఏమనుకుంటున్నాము, వెనకలో పడుకోవడం కదా, ఇంటి దగ్గర పడుకుంటాం, ఈయన కొత్తగా చెప్పేది ఏంటి అనుకుంటున్నాం మనం యోగ క్లాస్. కాదు కదా, శవాసనం అంటే అది కాదు అక్కడ చేయాల్సింది. ఈ శవాసనం వేరు. ఇప్పుడు మీరు చేసేదాన్నే శవాసనం అంటే. యోగ నిద్రకు ఇంకో పేరు శవాసనం తెలుసా? యోగ నిద్రకి ఇంకో పేరు శవాసనం. సో శవం వెనక ఉంటుంది, కాళ్ళు ఓకే, సడలింపు కొద్దిగా దూరంగా ఉంచుకోండి, చేతులు సడలించండి. ఎక్కడ ఎలాంటి బిగింపు ఉండకూడదు, వదిలేశారు మీరు. మీలో చలనం లేదు, చైతన్యం లేదు, మీరున్నారు. యు ఆర్ దేర్. మన క్లాస్లో మాట్లాడుకున్నాం మీరు అంటే ఏంటో మాట్లాడుకున్నాం, సాంఖ్య దర్శనం గురించి చెప్పాము మేము. మీరు మాత్రమే ఉన్నారు, మీరు మాత్రమే మిగతా పనులన్నీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు లోపల నుంచి బయటకు వస్తుంది ప్రవాహం. ఆసనాలు బయట నుంచి లోపలికి వెళ్తాయి, మనం లోపల నుంచి బయటకు తీసుకొస్తున్నాం ప్రవాహాన్ని. ఇది ఇంపార్టెంట్. సో ఊరిని జస్ట్ ఒక 20 అంకెలు లెక్క పెట్టుకోండి వెనక్కి. 20 అంకెలు వెనక్కి. ప్రతి అంకె ముందు ఓం ఉండాలండి. మీ చుట్టూ వినిపించే ప్రతి చిన్న శబ్దాన్ని క్షుణ్ణంగా వింటూ ఉండండి. మీ చుట్టూ చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈవెన్ దో ఇట్స్ నైట్, శబ్దాన్ని వినండి. మెల్లగా మీరేం చేయొద్దు, ఓకేనా? ఈ రెండు బయట నుంచి లోపలికి. కానీ ఈసారి మీరేం చేయట్లేదు, మీలో జరిగే దాన్ని మీ లోపల నుంచి గమనించండి. మీలో ఏం జరుగుతుంది, శ్వాస మీ లోపల నుంచి గమనించండి. అంటే మీ శరీరంలో పంచభూతాలతో నిర్మించిన శరీరంలో జరిగే దాన్ని మీరు లోపల నుంచి గమనించండి. పీల్చొద్దు అని పీల్చితే మళ్ళీ పంచభూతాలు వచ్చేస్తుంది. నో, జరుగుతుంది కదా. జరగనివ్వండి. ప్రత్యేకించి పేర్చొద్దు, ప్రత్యేకించి వదలొద్దు, జరిగే దాన్ని గమనించండి. ఎస్, గమనింపు అనే పదం చాలా 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 గొప్ప పదం. శ్వాస గమనిస్తున్నారు కదా, గుడ్.
శ్వాస జరుగుతుంది, మీరు గమనిస్తున్నారు. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటాడు. మీ శరీరానికి కదపకూడదు. అంటే ఎలా కదపట్లేదు, ఎందుకంటే బికాస్ యు ఆర్ శవ. ఎస్. మీ ఎడమ అరికాలు ఎక్కడుంది, ఎంత ఉంది, ఎలా ఉంది, కదపకుండా దాన్ని పలకరించండి. నేను చెప్పాను, లోపల నుంచి బయటకు వస్తున్నాము అన్నాం. లోపల ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి అవ్యక్తము లోపల నుంచి బయటకు వచ్చి మీ ఎడమ అరికాలను పలకరించాలి. నేను చెప్పిన జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఎడమ అరికాలను పలకరించండి. దట్స్ కాల్డ్ అబ్జర్వింగ్ ఇన్ రొటీన్ టర్మ్స్. బట్ నేను పలకరించండి, నేటివ్ వర్డ్. కుడి అరికాలను పలకరించండి. జస్ట్ హ్యావ్ హలో, సే హలో, సే హలో టు యువర్ బాడీ పార్ట్స్. పంచభూతాల్ని మీరు అవ్యక్తం అంతరంగం నుంచి గమనిస్తున్నారు. ఎడమ అరచేతిని పలకరించండి. ఎడమ అరచేతిని పలకరించండి. హౌ ఆర్ యు, సే హలో. ఎలా ఉంది, ఎంత ఉంది, గమనించండి. మీరు హలో చెప్పినప్పుడు మీ ఎడమ అరచి ఎలా ఫీల్ అయింది? ఈసారి కుడి అరచేయికి హలో చెప్పండి. హాయ్, హౌ ఆర్ యు, ఆర్ యు వెల్. ఇప్పుడు మీ కుడి కన్నుని పలకరించండి. కుడి కన్ను ఎక్కడ ఉంది? ఎస్, హౌ ఆర్ యు. ముక్కుని పలకరించండి. మీ ముక్కు, సే హాయ్ టు యువర్ నోస్. అప్పర్ లిప్ ని పలకరించారా? అప్పర్ లిప్, అసలు అప్పర్ లిప్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది? అప్పర్ లిప్ తర్వాత మరి లోయర్ లిప్ ని కూడా పలకరించాలి కదా. ఎస్, లోయర్ లిప్ ని కూడా పలకరించండి. మీ నాలుకను పలకరించండి. నాలుక, మీ గడ్డం, మీ కుడి బుగ్గను పలకరించారా? కుడి బుగ్గ, ఎడమ బుగ్గ, మరి కుడి చెవి, అబ్జర్వ్ ఇట్. ఎడమ చెవి, మీ కంఠాన్ని పలకరించు. మీ ఛాతీని పలకరించు. మీ పొట్టలో పై భాగాన్ని, పై పొట్టను పలకరించు. పొట్ట మధ్యలో నాభిని పలకరించు. నాభికి దిగువన పలకరించు. అలాగే కుడి తొడని పలకరించండి. ఎడమ తొడని పలకరించండి. కుడి మోకాలికి హాయ్ చెప్పండి. ఎడమ మోకాలికి హాయ్ చెప్పండి. నా కుడి చేతిని పలకరించు. ఎడమ చేతిని పలకరించు. మీ నుదురుని పలకరించండి. తల పై భాగాన్ని పలకరించండి.
తల వెనక భాగం, మెడ, వీపును పలకరించు. మీ వీపు నాలుక తాకుతూ ఉంది కదా వీపు. నడుము, పెరుదులు, ఈసారి రెండు కనుబొమ్మలకి మధ్యలో ఒక ప్రదేశం ఉంటుంది. భ్రూ మధ్య, అక్కడ ఉంచండి దృష్టి. రెండు కనుబొమ్మలకి మధ్య. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోండి. లోపలికి రెండు కనుబొమ్మలకి మధ్యలో నుంచి లోపలికి వెళ్ళిపోండి. రెండు కనుబొమ్మలకి మధ్యలో నుంచి లోపలికి వెళ్ళిపోండి. మూడు సార్లు ఓం అని అనుకోండి. రెండు కనుబొమ్మల మధ్యలోనే దృష్టి ఉండాలి. ఓంకారాన్ని 3 సార్లు. స్పష్టంగా పలకాలి సుమా. 3 సార్లు ఓంకారం. ఇప్పుడు మీ సంకల్పం మొట్టమొదటి అనుకున్నవి, ఆ సంకల్పాన్ని మీతో మీరు 10 సార్లు చెప్పుకోండి. మీ సంకల్పాన్ని మీతో చెప్పుకోండి. ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోండి. పాజిటివ్ గా చెప్పుకోండి. 4 లేదా 5 పదాలతో కూడిన ఒక వాక్యాన్ని మీతో మీరు చెప్పుకోండి 10 సార్లు. భూతాల్లోకి వచ్చేస్తారు. కాలి వేళ్ళు కదపండి. కాళ్ళు చేతులు మీ స్వాధీనంలోకి తెచ్చుకోండి. మొత్తం శరీరాన్ని మీ స్వాధీనంలోకి తెచ్చేసుకుని మీకు ఎలా బాగుంటే అలా. కళ్ళు మాత్రం తెరవద్దు. మీకు ఎలా బాగుంటే అలా ఉంటుంది. మెల్లగా లేచి కూర్చుని శాంతి మంత్రం చెప్పుకుందాం. అందరూ ఒకేసారి
Shanti, Shanti, Shanti. Slowly open your eyes, please. మెల్లమెల్లగా కట్టు. ఇది ఇవాళకి మళ్ళీ మనం రేపు మెడిటేషన్ లో కలుద్దాం. ఓకే, దెన్ సీ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.